ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 5 అంటే ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి ఈ చాప్టర్లో ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి పార్ట్ 5 అంటే ప్రతి పార్ట్లో మనం 5 లెక్కలు చెప్పుకున్నాం. 5 ఇప్పుడు పార్ట్ 5 చెప్తున్నాం. పార్ట్ 5 అంటే 21, ప్రాబ్లం నెంబర్ 21. చూడండి ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 95 × 24 = 4 - 1 అని ఇచ్చేసి ఆప్షన్ ఏబిసిడి ఇచ్చారు. సో ఇప్పుడు మనకి వెరైటీగా కొన్ని వస్తున్నాయి. ఏంటంటే ఈక్వల్ ఉంటలేదంటే ఆటోమేటిక్గా అది ఆన్సర్ కాదు. ఎందుకంటే బ్యాలెన్స్ చేయాలి కదా. మనం బ్యాలెన్స్ చేయాలంటే = కానీ గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ ఉండాలి. సో ఇవేమి లేవు కాబట్టి సో ఇంకా ఆప్షన్ డి అనేది ఇంకా అసలు ఆన్సర్ కానే కాదు. దాంట్లో ఈక్వల్ లేదు, తర్వాత గ్రేటర్ దాన్ లేదు, లెస్ దాన్ లేదు. కాబట్టి దాంట్లో మనకి ఆప్షన్ డి కాదు. ఇక్కడ చూద్దాం, ఆప్షన్ ఏ తీసుకుందాం. చూడండి, 95 - 24 + 4 = 1. చూడండి, మైనస్ ప్లస్ ఈక్వల్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ రెండు యాడ్ చేసుకుంటే ఈ రెండు కూడా ప్లస్లు కదా, యాడ్ చేసుకుంటే 99 - 24 = 1. కాబట్టి దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 9లో నుంచి 4 పోతే 5, 9లో నుంచి 2 పోతే 7, 75 = 1. కాబట్టి ఈ రెండు కూడాను ఈక్వల్ కాదు, నాట్ ఈక్వల్ కాదు. ఆప్షన్ ఏ కాదు. ఓకే, ఆప్షన్ బిలోకి వెళ్దాం. ఆప్షన్ బి చూడండి, ఇక్కడ 95 = 24 × 4 - 1. చూడండి, ఈక్వల్ × 1. జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి మళ్ళీ వేసిన తర్వాత, ఓకేనా. ఓకే, ఇది 95 ఇటు సైడు, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మనం ఇంటూ చేయాలి. 4 × 4 = 16, 4 × 2 = 8 + 1 9, 96 - 1. చూడండి ఒకసారి, మన ఎడిషన్ ఇక్కడ మనకి ఇంటూనే చేయాలి. 4 - 1 చేయకూడదు, బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఇంటూ చేయాలి. కాబట్టి 95 = 95. సో కాబట్టి ఇక్కడ మనకి రెండు ఈక్వల్గా వచ్చేసింది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 8/9 = 9 - 81. సో ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే చూడండి, ఏబిసిడి అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఆప్షన్ ఏలో ఈక్వల్ కానీ తర్వాత గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ లేదు కాబట్టి దీనికి బ్యాలెన్స్ చేయలేము. కాబట్టి ఆప్షన్ బిలో కూడా ఈక్వల్ ఇవి లేవు. సిడిలో మాత్రమే ఈక్వల్ ఉంటుంది కాబట్టి ఆ రెండు ఆన్సర్లు చేస్తే సరిపోతుంది మనకి. ఈ రెండు మనం చేయాల్సిన పని లేదు, దీంట్లో ఆన్సర్ రాదు. ఓకే, ఇప్పుడు సి తీసుకుందాం. సి అంటే ఏంటి, ఇక్కడ 8 = 9 + 9 - 81. చూడండి ఇక్కడ, ఓకేనా. ఇదేమో 9 +- కాబట్టి ఇక్కడ 8 చూడండి, ఈ రెండు ఏమో ఎడిషన్స్ చేయాలి. ఎందుకని 18, 9 + 9 18 - 81. చూడండి ఒకసారి, అంటే 81లో నుంచి 18 మనం సబ్ట్రాక్షన్ చేయాలి. చూడండి ఒకసారి, ఇక్కడ మీరు ఇక్కడ వేసుకోండి, ఇదిగోండి 18 వేసుకుంటే ఇక్కడ బారోయింగ్ తెచ్చుకోండి. ఇక్కడ 7, ఇక్కడ మనకి 3 అవుతుంది ఇది. ఓకే, ఇక్కడ 7లో నుంచి పోతే 63. సో ఇక్కడ నాట్ ఈక్వల్ టు 63. రెండు ఈక్వల్ మనకి కాదు. ఎందుకని కాదు, ఇక్కడ ఇది మైనస్ వాల్యూ, దీనికి ఇది బిగ్ నెంబర్ కదా, కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, ఇది -63. సో ఈ రెండు ఈక్వల్ కాదు, అదేమో 8, ఇదేమో -63. కాబట్టి ఆప్షన్ బి కూడా కాదు. సో ఇంకా మనకు చేయాల్సిన పని లేదు, ఆప్షన్ డీనే ఆన్సర్. కానీ మనం ఇప్పుడు క్లాస్ కాబట్టి అన్నీ చేద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఏ కాదు, బి కాదు, సి చేస్తారు. సి ఆన్సర్ వచ్చేసింది అనుకోండి, ఇంకా మీరు డిఏ చేయాల్సిన పని లేదు కదా. సో ఇప్పుడు మనం డి, ఇది ఆన్సర్ కాలేదు కాబట్టి డి ఆన్సర్. ఇక డి చేద్దాం, చూద్దాం. చూడండి, 8 × 9 + 9 = 81. చూడండి, ఇంటూ ప్లస్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఇంటూ కాబట్టి ఆ రెండింటిని ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఇంటూనే చేయాలి. ఓకే, 8 × 9 = 72 + 9 = 81. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 81 = 81. 81 = 81. ఈ రెండు కూడాను ఈక్వల్ అనమాట. కాబట్టి ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ 23rd ప్రాబ్లం చూడండి. 23rd ప్రాబ్లంలో 40 + 15 = 3 × 5. సో ఈ మూడు సింబల్స్ బదులు మనం ఈడి పెట్టాలి. సో ఇక్కడ ఆప్షన్ ఏలో ఈక్వల్ లేదు, ఈక్వల్ లేదు కాబట్టి ఆప్షన్ ఏ కాదు. ఆప్షన్ బి తీసుకుంటే ఆప్షన్ బి కూడా ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ లేదు కాబట్టి బ్యాలెన్స్ చేయలేము కాబట్టి లేదు. ఆప్షన్ సి తీసుకుందాం.
ఆప్షన్ డీలో కూడా ఈజ్ ఈక్వల్ లేదు. ఇంకా సో మనకు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సీనే, ఇంకా అయిపోయింది. ఆప్షన్ డీలో కూడా ఈక్వల్ టు లేదు, దీంట్లో కూడా లేదు, దీంట్లో కూడా లేదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. కానీ అవునా కాదో మనం చూద్దాం. అసలు ఇప్పుడు సి అంటే మనం ఈ లెక్క చేయకుండానే ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఆప్షన్ సి తీసుకోండి. ఇప్పుడు ఆప్షన్ సిలో 40 ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 3 మైనస్ 5. ఓకే, ఇక్కడ 40 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 15 3 జార్ 45 మైనస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 40 ఈజ్ ఈక్వల్ టు 40. చూడండి, రెండు ఈక్వల్గా వచ్చేసింది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ మనకి 728 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 13 మైనస్ 7 అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఈక్వల్ ఉంది, ఇక్కడ ఈజ్ ఈక్వల్ లేదు, ఇక్కడ ఈజ్ ఈక్వల్ లేదు. అంటే ఆప్షన్ బి కానీ ఆప్షన్ సి కానీ ఆన్సర్ కాదు. ఇంకా ఓన్లీ ఏ డీలో తీసుకోవాలి. ఇప్పుడు ఏ తీసుకుందాం, ఏ తీసుకొని చేద్దాం. చూడండి, 728 ఇక్కడ డివైడెడ్ బై 8 ఈజ్ ఈక్వల్ 13 ఇంటూ 7. చూడండి, ఇక్కడ డివైడెడ్ బై ఈజ్ ఈక్వల్ ఇంటూ. ఓకే, ఇక్కడ 8 టేబుల్తో మీరు ఇక్కడ చేసుకుంటే చూడండి 8 9s ఆర్ 81 ఈజ్ అంటే ఎంత వచ్చింది ఇక్కడ 91 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు ఇంటూ చేస్తే 91. సో 91 ఈజ్ ఈక్వల్ 91 వచ్చేసింది కాబట్టి ఆప్షన్ ఏ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 24th ప్రాబ్లంలో 24th అయిపోయింది కాబట్టి 16 ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ 7 ప్లస్ 3. సో దీంట్లో మనకి చూడండి, ఇక్కడ ఆప్షన్ బి ఛాన్స్ లేదు. ఇంకా ఆప్షన్ బి అనేది ఈక్వల్ లేదు, ఆప్షన్ డిలో కూడా ఈక్వల్ లేదు, ఏలో సిలో మాత్రమే ఈక్వల్ ఉంది. కాబట్టి ఇంకా బిని డిని తీసేసేయచ్చు, ఆన్సర్లో ఆప్షన్ లేదు. గ్రేటర్ దాన్ ఉన్నా చేయాల్సిందే, లెస్ దాన్ ఉన్నా కూడా చేయాల్సిందే, బ్యాలెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు ఆప్షన్ ఏ తీసుకుందాం. చూడండి, 16 మైనస్ 5 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 3. చూడండి, మైనస్ ప్లస్ ఈక్వల్ కంపల్సరీగా మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేయాలి, ప్లస్ చేయాలి. ఈ రెండింటిని ప్లస్ చేస్తే 23 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ 5 తీసేస్తే ఎంత వస్తుంది మనకి 18 వస్తుంది. 18 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. ఈ రెండు సమానం కాదు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కాదు, ఆప్షన్ బి కాదు, అసలు ఆప్షన్ బిలో ఈక్వల్ లేదు కాబట్టి ఆప్షన్ సి తీసుకుందాం. ఆప్షన్ సి తీసుకుంటే ఏముంది, 16 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 3. చూడండి ఒకసారి, ఓకేనా. ప్లస్ ఈక్వల్ ఇంటూ అయితే ఏమవుతుంది, ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేయాలి. ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే 21 ఈజ్ ఈక్వల్ టు 7 3s ఆర్ 21. సో ఆన్సర్ ఈజ్ ఏమైంది ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ సి. ఎందుకని బి ఛాన్స్ లేదు, డి ఛాన్స్ లేదు కాబట్టి ఇంకా మిగిలిపోయింది ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ సి. ఇలా మనం బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో ప్రతి 5 ప్రాబ్లమ్స్ని నేను మీకు అందిస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ప్రాక్టీస్ చేస్తే మీకు 10కి 10 వచ్చేస్తాయి, 10 మార్క్స్. కాబట్టి ఈజీగా అదంతా 10 ఎందుకంటే ఎక్కువ టైం టేక్ అవుతుంది, ఎక్కువ టైం తింటుంది. కాబట్టి ఇది మనకి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈజీగా చకచకచకచకాన్ని మీరు ఒక 6-7 ప్రాబ్లమ్స్ చేసేస్తారు. ఇంకా మిగిలినటువంటి 3-4 ప్రాబ్లమ్స్ని మనం టయాన్ని బట్టి కొంచెం కవర్ చేసుకుంటూ మీ చివర్లో అయినా సరే చేసుకొని 10కి 10 తెచ్చుకోవచ్చు. నంబర్ సిరీస్ 10కి 10 తెచ్చుకోవచ్చు. నంబర్ ఎబిలిటీ, నంబర్ సిరీస్, బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్, ఈ మొత్తము కలిపి 30 మార్క్స్, 30 మార్క్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు కంపల్సరీగా మీ అందరూ కూడా ప్రాక్టీస్. నేను ఎక్కువ మీకు మోడల్ పేపర్లో చేపిస్తున్నాను. తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ కూడా పెడతాను. తర్వాత ఏ చాప్టర్కి ఆ చాప్టర్ ఎగ్జామ్ పేపర్ పంపిస్తున్నాను. తర్వాత మళ్ళీ ఇవన్నీ కాకుండా ఒక 2 చాప్టర్లు కలిపి ఒక ఎగ్జామ్ పెడతాం, అలా కూడా చేస్తాను. ఒక 10 ఇచ్చేసి ఎగ్జామ్ పంపిస్తూ ఉంటాను మోడల్గా. సో అన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఈ రోజుకి నేను 10 కంటే మీకు ఎక్కువగా పంపించడానికి ఇష్టపడను. 10 అయితే సరిపోతుంది, ఎందుకంటే మీకు స్కూల్ ఉంటుంది, స్కూల్లో వర్క్ చేసుకోవాలి. కాబట్టి 10 ప్రాబ్లమ్స్ మాత్రమే ఎక్కువగా నేను పంపిస్తూ ఉంటాను. ఒకవేళ కొంచెం 1-2 ఎక్కువైనా కానీ ఇబ్బంది లేకుండా చేసుకోండి. సండే ఈజ్ హాలిడే పెట్టుకుందాం, ఓకేనా. నెక్స్ట్ మనం పార్ట్ 6లో కలుసుకుందాం, ఓకే. సో కాబట్టి మీ అందరూ కూడాను ఇవన్నీ జాగ్రత్తగా రాసుకొని బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇంపార్టెంట్ చాప్టర్ని మీరు అందరూ కూడా చక్కగా నోట్స్ రాసుకొని ఈజీగా ఉండేటట్టు తయారు చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనందరం కూడాను పార్ట్ 6లో కలుసుకుందాం, 26th ప్రాబ్లంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ ప్రకాశాన్ని.